హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా మీరు? నేను బాగానే ఉన్నాను. మా ఫ్రెండ్ అడగమంది ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అంటావు ఏమో అడగవా అని. మీరు బాగున్నారు, నేను చాలా బాగున్నాను. ఈరోజు మీతో పట్టు చీరలు, నేను ఎక్కువ పట్టు చీరలు తీసుకురాను అసలు. ఇప్పుడు చాలా తక్కువ రేట్లో కంచి పట్టు చీరలు ఇమిటేషన్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఎంత అనుకుంటున్నారు? కేవలం 27,700. 10,000 శారీ కాడ సేమ్ 10,000 శారీ ఉన్నట్టుంది లుక్. 2,500 ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. 10,000 శారీ కూడా ఇలాగ ఉంటుంది, మీరు నేను అన్నాను కాదు. చాలా బాగుంది శారీ, అసలు లుక్ కానీ ఫినిషింగ్ కానీ అసలు హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. మ్యారేజెస్కి మనం ఒక 10,000 50,000 పెట్టి తీసుకుంటున్నాం, దానికి ఏమాత్రం తక్కువ లేదు. చెప్తే కానీ తెలియదు ఇది 2,500 అంటే దీని వాల్యూ తగ్గిపోతుంది. అది బ్లౌజ్లో తెలిసిపోద్ది, అంతే ఏమి లేదు. బ్లౌజ్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది, కానీ బ్లౌజ్ కాడికి వచ్చేసరికి నేను తక్కువలో మీకు ఇవ్వాలని బాగున్నాయి పట్టు చీరలు బతుకమ్మకు కట్టుకునే వాళ్ళకి బాగుంటాయి అని తెచ్చాను. ఇవాళ ఎవరో ఏరియా ఫ్యాన్సీ శారీస్ ఫస్ట్ చీరలు తెచ్చావు కదా చూపించు, పట్టు అయితే బతుకమ్మకు కట్టుకుంటారు. బ్లౌజ్ ఇది బ్లౌజ్ జకార్డ్ లాగా బ్లౌజ్ వచ్చింది, కాంట్రాస్ట్ బ్లౌజ్. చాలా బాగున్నాయి. 2 కలర్స్ తెచ్చాను. చాలా స్టాక్ ఉంది షాపులో, చాలా స్టాక్ ఉంది. మీకు ఇవి కానీ ఎంకరేజ్ చేస్తే ఇవి కూడా స్టాక్ పెడతాను. మా కస్టమర్లు అందరూ ఫ్యాన్సీ ఎక్కువ కొనే పళ్ళు ఇది. నా కస్టమర్లు అందరూ ఇంత తక్కువ రేటు పట్టు చీరలు తీసుకుంటారో లేదో అనుకున్నాను, అని తెస్తున్నాను. కానీ చూస్తే నాకే అనిపించింది ఇది 2,500కి ఇంత మంచి శారీస్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి లుక్, మన పట్టు చీర మనం కట్టుకుంటే అసలు నేను కట్టుకుంటే ఇది 10,000 అంటే ఈజీగా నమ్మేస్తారు. 2,500 అంటే ఎవరో ఇది 2,500 అనుకోరు అసలు. అంత బాగుంది ఫ్రెండ్, ఎక్సలెంట్గా ఉంది. దాంట్లో కలర్స్ చూపిస్తాం. ఇంకో కలర్ కూడా నేను శాంపిల్స్ తెచ్చాను. ఇది మనకు కానీ ఇక్కడ మూమెంట్ ఎక్కువ ఉంటే తెచ్చుకుందాం. కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనం 10,000 తీసుకొని ఒకసారే కడతాం దాన్ని. ఇది కూడా అంతే కదా, 2,000 అయినా 1-2 సార్లు కడతాం. పట్టు చీరలు ఎక్కువ కట్టం కదా, యూజ్ చేయం కదా, ఎప్పుడో ఓన్గా చిన్న ఈ మధ్య ఫంక్షన్స్ కూడా పార్టీ కూడా ఫ్యాన్సీ కట్టేస్తున్నాం. ఇదొక కలర్. ఈ షాపుల్లో చాలా పెట్టేస్తున్నారు. మన మామూలుగా చిన్న విలేజెస్ షాప్లో కాదు, మన ఫ్యాన్సీ షాప్లో కదా. కానీ మన ఒరిజినల్ అయితే కాదు, ఒరిజినల్ మించి ఒరిజినల్ లాగా ఉంటుందని నేను అనను, కానీ దానికి సాటి మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. నాకు ఎప్పుడు తేవటం పెద్ద ఇష్టం ఉండదు ఇవి, ఎందుకంటే ఇది ఏం కడతాం మనం. అందరూ నాకులాగానే ఆలోచిస్తాను, అందరు నాకులాంటి వాళ్ళే కదా, ఎందుకు కట్టుకుంటారో. నేను కట్టను, నా ఫ్రెండ్స్ కూడా కట్టరు, ఎందుకని త్యానం. నా ఫ్రెండ్స్ అందరు 10,000 అవి కడతా ఉంటారు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఒకటి కట్టుకుంటే ఎలా ఉంటాయి. మ్యారేజ్ ఉంది నాకు ఊర్లో, మ్యారేజ్ కట్టుకుంటే 10,000 శారీ అనుకుంటారు కనీసం. అనుకునే ఐడియాతో తెచ్చాను, కానీ చూస్తాను నేను కడతానో లేదో కట్టుకుంటాను. నేను ఒకటి కట్టుకుని చూపిస్తే మీ అందరికి అర్థమవుతుంది. మ్యారేజ్లో 10,000 శారీ అనుకుంటారు ఎవరైనా కానీ. పళ్ళు, ఇది బ్లౌజ్. నిన్న నేను నక్లెస్ రోడ్డుకి వెళ్ళాను ఫ్రెండ్స్, మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను. నక్లెస్ రోడ్ మేళా జరుగుతుంది, మన గార్డెన్ మేళా. అసలు నేను ఒక్కదాన్నే కావాలి ఇంత ఇదిగా ఉన్నాను. అక్కడ చూస్తే అందరినీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మొక్కల ప్రియులు. మొక్కల అదొక నేనే ఎడిట్ అయిపోయాను మొక్కలకు అనుకుంటా, శారీస్కి మొక్కలకి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకున్నాను. చూస్తే నేను నక్లెస్ రోడ్లో అసలు నాకు ఏ మొక్క తీసుకోవాలో ఏం చేయాలో అక్కడ అర్థం కాలేదు. ఆ వీడియోస్ చిన్న వీడియోస్ బిట్స్ తీసుకొచ్చి అందరు వీడియోస్ తీసుకుంటున్నారు గార్డెన్స్. చూడండి నక్లెస్ రోడ్డుకి వెళ్ళి మొక్కలు చాలా బాగున్నాయి, తెచ్చుకోండి. ఇంకా 2 days ఉంటుందో 1 day ఉంటుందో. అది వీడియో చిన్న బిట్స్ తీసుకొచ్చాను. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో మీరు ఎంకరేజ్ చేస్తే ఇందులో కలర్స్ మోడల్స్ కూడా తెస్తాను. నాకు నచ్చింది, నాకు అనుకున్నట్టుగా తెచ్చిన శారీస్ అయితే ఈ 2 తీసుకొచ్చాను. ఇవి బాగా సేల్ అయినాయి అనుకోండి, ఇందులో ఈ ఆర్డర్స్ వస్తే దీంట్లో కూడా పెడతా కలర్స్ వెరైటీస్ పెడతాయి ఇందులో. ఎప్పుడన్నా శాంపుల్స్కి 2 ఉంటారు. ఇవి ఇక్కడ కొనేవాళ్ళు అందరూ 10,000 కొనాలని ఏముంది. 10,000 మించి శారీ మా వాళ్ళు అయితే నా సర్కిల్లో 10,000 శారీకి మించి ఎవరు కొనరు ఈ పట్టు చీరల్లో. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం, నేను కూడా ఎప్పుడు కట్టలేదు, కానీ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు ఈ ఫినిషింగ్ చూడండి, మెత్తగా స్మూత్గా. అసలు ఇది మనం చెప్తేనే దీని రేట్ తెలిసి తక్కువ అవుతుందేమో, కానీ లేకపోతే 10,000 రూపాయల చీర లాగానే ఉంది, 10,000 శారీ లాగానే ఉంది. దానికి ఏమాత్రం తక్కువ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అసలు ఈ చీర చూడండి, నేను ఇదే చీర మా కోడలకి 50,000లో కొన్నా, ఇదే శారీ.
అంటే ఇదే శారీ అంటే అది కంచిది మనం అది కానీ వరవరం కలెక్షన్లో కొన్నాను. ఇది ఆటికీటికి తేడా ఉంది, డూప్లికేటే కానీ కానీ దానిలాగానే అనిపిస్తుంది సేమ్. ఈ చీర కూడా కొన్నాం, ఇది ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఈ శారీ నేను కట్టుకుంటే ఒకసారి చూడండి, నేను కట్టుకుంటే నాకు ఎలా ఉంటుందా అని నేనే ఊహించుకుంటున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇవి చిన్న పిల్లలవి క్రష్లో వచ్చినాయి ఫ్రెండ్స్, లంగాలు 5 ఇయర్స్ పిల్లలకి కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఇక్కడ మొన్న వేరే వచ్చినాయి బెనారస్, ఇది క్రష్ మెటీరియల్లో, క్రష్ మెటీరియల్ ఓని చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి చూపించాలన్నా మా మనవరాల సైజే, ఆమె ఇక్కడ లేదు ఇప్పుడు నా దగ్గర, మొన్న అంటే ఉంది కనుక చూపించాను. నా మనవరాల సైజే వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఓనీలు లంగాలు కలర్స్ చిన్న బుట్ట బొమ్మల్లాగా పిల్లలు, చిన్న పిల్లలు ఇవి వేసి తిరుగుతూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటుంది ఫ్రెండ్స్. దసరాకి చూడండి కలెక్షను, ఇది తక్కువ రేటే ఫ్రెండ్స్, చాలా తక్కువ రేటు ఈ లంగాలు. కలర్స్ 3 కలర్స్, ఇదొక కలర్, ఇదొక కలర్, ఇది బ్రౌన్ కలర్. ఫోటో ఎంత పడింది రేట్ చెప్తా. రూపీస్ ఫ్రెండ్స్, 1000 రూపీస్లో పెట్టి లంగాలు వచ్చేసినాయి. ఎంత బాగున్నాయి చూడండి, పిల్లలకి చాలా బాగున్నాయి. క్రష్ వచ్చి చక్క బ్లౌజ్ ఇది వచ్చింది, బ్లౌజు లంగా, ఇది బ్లౌజ్ ఓని చాలా బాగుంది. ఈ వాషబుల్ కూడా ఇంకా ఫుల్ దగ్గర ఫిల్స్ వచ్చి చాలా బాగుంది. ఇది మొన్న వేరే బెనారస్, ఇది బెనారస్ కాదు, క్రష్లో వచ్చింది. బాగున్నాయి ఫ్రెండ్స్, కలెక్షన్ ఎలా ఉంది? అయిపోయినాయా దసరా షాపింగ్? బతుకమ్మ నిన్న నేను మిస్ అయ్యాను, మా ఫ్రెండ్స్ రమ్మని గొడవ చేశారు, చాలా బాగా చేశారంట. ఆ షార్ట్స్ పెడతాను. నేను సిటీలో ఉండిపోవటం వల్ల రాలేకపోయాను. రేపు మంగళవారం మాకు ఉంది బీజేపీ, మామూలుగా రమ్మన్నారు మేడం, వెళ్తాము బతుకమ్మకి. అమ్ములు నువ్వు మిస్ అయిపోయావన్నారు, షార్ట్స్ పెడతామన్నారు. నన్ను బాగా ఇన్వెస్ట్ అక్కడ రమ్మని బాగా చాలా ఫోన్లు చేశారు, కాల్స్ సిటీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. బతుకమ్మ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. దుర్గామాత పూజలు బాగా చేసుకోండి అందరూ, అమ్మవారి కటాక్షంతో అందరూ హాయిగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.